అండ్ బీఆర్ఎస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ అభ్యర్థి ఎంతవరకు గెలుస్తారు? ఇలా రకరకాల చర్చలు జరుగుతున్న పరిస్థితుల్లో మీరు ఎంతవరకు కాన్ఫిడెన్స్గా ఉన్నారు కాసాని ముదిరాజు గారికి సంబంధించి? అండ్ ఇప్పటివరకు నేను ఇందాక చెప్పినట్టు యోయోటీవీ సర్వేలో ఏదైతే వచ్చిందో 48% రంజిత్ రెడ్డి గారికి వస్తే 42% కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి అండ్ 10% మాత్రమే కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఉన్న పరిస్థితుల్లో మీరు ఏ నమ్మకంతో ఉన్నారు? మేడం, ముందుగా మీ యోయో టీవీ యాజమాన్యానికి ఈ చర్చలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇందాక అన్నవాళ్ళు అన్నట్టు కాసాని జ్ఞానేశ్వర్ గారు ఈ జిల్లాకు కొత్త ఏం కాదు. గతంలో ఈ ప్రాంతంలో జెడ్పీ చైర్పర్సన్ గా ఆయన సేవలు అందించారు. ఆయన పదవిలో ఉన్న సమయంలో ఇక్కడ అనేక ప్రజా సమస్యలు తీర్చడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగులు కూడా అనేక సేవలు అందించడం జరిగింది. ఇక్కడ ఆయన కొత్త పరిచయం కాదు. అదేవిధంగా గతంలో మా పార్టీలో గెలిచి ఇదే విశ్వేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా రంజిత్ రెడ్డి గారు 2 సార్లు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయడం జరిగింది. అదేవిధంగా గ్రామీణ స్థాయిలో ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి విశేషమైన జనాదరణ ఉంది, కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కాసాని జ్ఞానేశ్వర్ గారు గెలుపు సుమగంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతున్నాము. అదేవిధంగా ఇదే రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ కార్యకర్తలను న్యాయవంచన చేసి వాళ్ళ ఎంతో నమ్మకాలు పెట్టుకురు. అట్లాంటి వాళ్ళను మోసం చేసి ఈరోజు అధికార పార్టీ ఆయన వ్యాపారాలు నడిపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరిన అనేది ఈ ప్రాంత ప్రజలు నమ్ముతా ఉన్నారు. అదేవిధంగా సురేష్ గారు సురేష్ గారు హనుమంత్ గారు మాట్లాడుతున్నారు. సురేష్ గారు మీరు వాస్తవంగా కాసాని జ్ఞానేశ్వర్ గారు జెడ్పీ చైర్మన్ గా ఉన్నారు. నేను హనుమంత్ ముదిరాజు రాష్ట్ర ముదిరాజ్ ఉపాధ్యక్షుడిని. అయితే కాసాని జ్ఞానేశ్వర్ గారు గతంలో చాలా పనిచేశారు. ఆ తర్వాత ఏమైందంటే ఏ పార్టీలలో ఉండకుండా ఆయన దూరం అయిపోయిన తర్వాత ఇప్పుడు అంటే ఇప్పుడు చేతగాని పరిస్థితుల్లో ఏమంటున్నా సమస్యల మీద గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి ఒక కాసాని జ్ఞానేశ్వర్ అని ఈ సందర్భంగా తెలియజేస్తాము. అదే విధంగా ఇప్పుడు సంపన్న వర్గాలకు ఆయన దగ్గరికి ఏదన్నా అవసరం కోసం వెళ్తే, ఎవరన్నా ఆపదలో ఉంటే ఆదుకోమని ఎవరైనా వెళ్తే ఖాళీ చేతులతో పంపించే వ్యక్తి కాదు కాసాని జ్ఞానేశ్వర్ గారు. ఆయనకు వచ్చిన సాయం చేస్తూ ఎప్పుడు వికారాబాద్ ఈ ప్రాంత నాయకులకు కానీ ప్రజలకు కానీ ఆయన అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి. ఆయన ప్రజల్లో లేరు అనే ఒక అపవాద తప్పు. ఆయనకు ఇక్కడ ఉన్న ప్రజలతోటి అనేక సత్సంబంధాలు ఉన్నాయనేది మీరు గ్రహించాలి. అదేవిధంగా ఇదే కాసాని జ్ఞానేశ్వర్ ఒక 10 ఏళ్ల క్రితం గిట ఆ రాజకీయంగా చైతన్యంగా ఉంటే తప్పకుండా ఆయనను ప్రతి ఒక్కరు గౌరవించేవారు. మేము కాసాని జ్ఞానేశ్వర్ అందరికంటే ముందుగా మేమే గౌరవించాం. కానీ పరిస్థితులను బట్టి మారాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మా జిల్లాలో ప్రజలు ఒక డిసైడ్ అయ్యారు. గతంలో అంటే ఈ పార్లమెంట్ ఏర్పడిన నాటి నుంచి మిగతా వర్గాలకు అవకాశాలు రాలేవు. మొదటిసారిగా గౌరవనీయులు కేసీఆర్ గారు ఒక ముదిరాజ్ సామాజిక వర్గం, పెద్ద సామాజిక వర్గం, పరిగి కానీ వికారాబాద్ కానీ తాండూరు ప్రాంతంలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజులను గుర్తించి ఈరోజు వాళ్ళ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఏకతాటి పైన ఉండి మొట్టమొదటిసారిగా బీసీలకు అవకాశం వచ్చింది. కాబట్టి ఈరోజు బీసీని ఎన్నుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ ప్రాంత ప్రజలు ఉన్నారు మేడం. రైట్, కాదనట్లేదు సురేష్ గారు. నేను ఇందాక అన్నింది కూడా అది రాజకీయంగా ఆయన అనుభవజ్ఞులు అయినప్పటికీ పార్టీల్లో రకరకాల పార్టీలు మారారు. మీరు ఏదైతే జెడ్పీటీసీ చైర్మన్ గా చేసిన తర్వాత రకరకాల పార్టీలు మారారు, యాక్టివ్ గా లేరు. అండ్ మొన్నటి వరకు ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ఆ తర్వాత కొన్ని అనుకోని కారణాలు, అనివార్య కారణాల వల్ల బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కొత్త వ్యక్తికి అక్కడ టికెట్ ఇచ్చారు. అంటే రంజిత్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత మీకు అక్కడ సరైన అభ్యర్థి ఎవరు లేరా అని. తప్పేం కాదు. ఒక బీసీ నాయకుడు ఆయన బీసీలకు ఏదో న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆయనకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ పోయిండు. ఇప్పుడు కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు. కాబట్టి ప్రజలు ఒక బీసీ నాయకుని ఈ ప్రాంతంలో గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఖచ్చితంగా ఆయన గెలుస్తాడనే దృఢ సంకల్పంతో మేమైతే ఉన్నాం. గ్రామాన చాలా కష్టపడి పనిచేస్తా ఉన్నాం మేడం. రైట్. సో శ్రవణ్ కుమార్ గారు.
ఇక్కడ చేవెళ్లలో అంతకుముందు గతంలో ఎన్నికలు చూసుకుంటే ఒక రకంగా విచిత్రంగా ఉన్నాయి. ఎందుకంటే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఒకసారి గెలిచారు, రంజిత్ రెడ్డి గారు ఒకసారి గెలిచారు. ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే గెలిచారు. ఇప్పుడు ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీలో లేరు, వేరు పార్టీల్లో ఉన్నారు. కాబట్టి పరిస్థితి ఎలా ఉంటుంది? వీళ్ళంటే పార్టీని చూసి ఓటేస్తారా, ఇక్కడ వ్యక్తిగతంగా వీళ్ళని చూసి ఓటేస్తారా, ఏం జరుగుతుంది అనేది. ఈవెన్ కాసాని జ్ఞానేశ్వర్ గారికి సరే ఇప్పటివరకు బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్లు అక్కడ ఒక బీసీ సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ముదిరాజు సామాజిక వర్గానికి ఆయన రిప్రజెంటేషన్గా ఉన్నారు కాబట్టి ఆయనకి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మద్దతు ఇస్తారు, ఓట్లు వేస్తారు. కాబట్టి